మాది అలవాల గ్రామం. నా పేరు ఎన్నా నాగేంద్రమ్మ. నా భర్త పేరు బాలకోటిరెడ్డి, ఎన్నా బాలకోటిరెడ్డి. ఆయన పేషెంట్గా ఉండేవాడు. అది నచ్చక జనానికి ఇట్ట వాకింగ్ పోయాడు. వాకింగ్ పోయినోడిని గొడ్డళ్ళు కొడవళ్ళు తీసుకొని నరికారు. ఎవరో ఒక ఎత్తి చూసి చెబితే అందరం పరిగెత్తాము. పరిగెత్తి ఎలకేటోళ్ళు అటు పోయారు. తీసుకొచ్చుకొని ఎట్నో బతికించుకున్నాము. బతికించుకున్న తర్వాత 6 నెలలకు మళ్ళీ 6 నెలలకు ఇంటికి వచ్చి తలుపు కొట్టి తలుపు తీపిచ్చి గన్నుతో చూడు చేశారు. అప్పుడు కూడా పట్టించుకోలేదు. వెంకటేశ్వర రెడ్డి పూజలు రాముడు చేస్తే అప్పుడు పట్టించుకోవాలా. వైసీపీ పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు అప్పుడు కూడా. ఇప్పుడు లోకేష్ బాబు గారు రామని పట్టించుకొని నేను చేస్తానమ్మా అని అన్నాడు. ఒక అండగా నిలబడతానన్నాడు, చేస్తానన్నాడు. లోకేష్ బాబు గారు మీద నమ్మకం ఉంది. అరవింద్ బాబు గారి మీద కూడా, మన ఎమ్మెల్యే గారి మీద కూడా నమ్మకం ఉంది. ఫస్ట్ నుంచి ఆయనే పట్టించుకొని మమ్మల్ని జాగ్రత్తగా చూసిన ఆయనేను అని నమ్మకం ఉంది ఆయన మీద కూడా. లోకేష్ బాబు గారు చేస్తానన్నాడు. ఆ నమ్మకం నాకున్నది, చేస్తాడని. ఎవరి మీద లేదు ఆ నమ్మకం, చేస్తాడు కూడా. ఆ నిందుల్ని చిచ్చుబడితే చేస్తారు అని నాకు ఆ నమ్మకం ఉంది. నా పేరు వెన్నా రామకృష్ణారెడ్డి, మాది అలవాల గ్రామం. మా పెదనాన్నగారి పేరు వెన్నా బాలకురెడ్డి. ఆయనకి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 3 సార్లు సర్పంచ్గాను, ఒకసారి మండలాధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన పరపతి అనే ప్రజాదరణ ఓర్వలేని వైసీపీ పార్టీలో కొందరు వ్యక్తులు ఆయనపై 2 సార్లు హత్యా ప్రయత్నం చేశారు. మొదటిసారి పమ్మె వెంకటేశ్వర రెడ్డి మరియు పూజల రాముడు అనే 2 వ్యక్తులు ఊరు బయట వాకింగ్కి వెళ్ళినప్పుడు కత్తులు గొడ్డలతో దాడి చేసి చనిపోయాడేమో కూడా వదిలేసి వెళ్ళిపోయారు. అదృష్టవశాత్తు మేము అప్పుడు బతికించుకోగలిగాం. అప్పుడు కేసు ఫైల్ చేసాం, కానీ కేసు ఫైల్ చేయడంలో చాలా ఒడిదుడుకులు ఫేస్ చేసాము. సరైన సపోర్ట్ దొరకలేదు. ప్లస్ కేసులో కూడా ఎలాంటి అభివృద్ధి లేదు. వాళ్ళకి సరైన శిక్ష పడలేదు. పడకపోగా తిరిగి మళ్ళీ 6 నెలల తర్వాత అదే వ్యక్తులు నిద్రపోతున్న వ్యక్తిని నిద్రలేపి వేరే పేరుతో చెప్పి బయటికి పిలిచి ఆ నిద్రలోనే ఆ మనిషి పైన గన్తో కాల్పులు జరిపారు. 2 బుల్లెట్లు దిగడం జరిగింది. అప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ 20 రోజుల తర్వాత చనిపోవడం జరిగింది. అప్పుడు కేసు పెట్టాము. కానీ ఈ నిందితులు కేసు పెట్టిన వారం 10 రోజులకే బయటకు వచ్చి దర్జాగా తిరుగుతున్నారు. వాళ్ళకి సరైన శిక్ష పడలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడకపోగా వాళ్ళు ఫ్రీగా బయట తిరుగుతున్నారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక లోకేష్ గారి చొరవతో చంద్రబాబు గారి హయాంలో ఆ నిందితుల మీద సరైన ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదని మాకు అనుమానంగా ఉంది. అది సరైన ఇన్వెస్టిగేషన్ జరిపి నిందితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరైన శిక్ష పడాలని అడగటం జరిగింది. దానికి లోకేష్ గారు సానుకూలంగా స్పందించి వాళ్ళకి సరైన శిక్ష పడేలా చూస్తామని మాకు భరోసా కలిగించారు. ఈ విషయంలో మొదటి నుంచి మాకు తెలుగుదేశం పార్టీ నాయకులు అరవింద్ బాబు గారు కానీ మిగతా నాయకులు అందరూ కూడా చాలా అందుబాటులో ఉండి మాకు అన్ని విధాలా సహకరించారు. కానీ మేము కోరుకునేది ఒకటి, మా ఫ్యామిలీ తరఫున ఎవరైతే మా పెదనాన్న హత్యకు కారకులు అయ్యారో వాళ్ళందరూ కఠినంగా శిక్షించబడాలని కోరుకుంటున్నాం. దీనికి తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు, చంద్రబాబు గారు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. కుటుంబానికి ఆర్థికంగా మేము ప్రజెంట్ వెనకబడి ఉన్నాము. అంటే చాలా మనిషిని కోల్పోయాం కాబట్టి ఆర్థికంగా అన్ని విధాలు నష్టపోయి ఉన్నాము. అన్ని విధాలు లోకేష్ గారు మమ్మల్ని ఆదుకుంటామని మాట ఇచ్చారు. ఆ నమ్మకంతో ఉన్నాం. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.